నమస్తే వెల్కమ్ టు టీవీ 786 మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక ఆంధ్రప్రదేశ్ న్యూస్ లోకి వెళ్తే తిరుపతి హోమ్ మినిస్టర్ అనిత శనివారం కుటుంబ సమేతంగా తిరుచనూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం సురక్షితంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నారని అన్నారు. ప్రజాప్రతినిధుల గన్మెన్లకి సంబంధించిన రక్షణ వ్యవహారాలు తప్ప ఇతర సొంత కార్యక్రమాలకు ఉపయోగించడం ఈ ప్రభుత్వం ఉపేక్షించొద్దు. ఈ ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. అసభ్య పదజాలం మాట్లాడడం సబబు కాదని మాజీ మంత్రి రోజాకు పలుమార్లు సూచించాం. ప్రజాప్రతినిధులను ఆ విధంగా మాట్లాడితే సమాజానికి ఏమని సందేశం ఇవ్వాలి? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంది. తమకు కేసులో సంబంధించిన విషయమై 24 నుంచి 48 గంటల్లో పూర్తి చేస్తున్నామని అన్నారు. కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకోవడం అన్నది ఒక సంప్రదాయంలో ఒక భాగం. కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఈరోజు కుటుంబ సమేతంగా దర్శనం చేసుకోవడం కూడా జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలి, ఎటువంటి దుష్టశక్తుల ప్రభావాలు కూడా రాష్ట్రం మీద పడకూడదు అని చెప్పి అమ్మవారిని అదేవిధంగా అయ్యవారిని ఇద్దరిని కూడా కోరుకొని రావడం జరిగింది. ఈరోజు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా ఏమండి. లిక్కర్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది, అది మీకు కూడా తెలుసు. దర్యాప్తులో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు అందరికీ కూడా తెలుస్తున్నాయి. కొన్ని విషయాలు ఆ విచారణకి వదిలేయాలి. విచారణ జరుగుతుంది కాబట్టి విచారణ జరగనివ్వండి. విచారణ జరిగిన తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా క్లియర్గా మీకు చెప్తారు. అంటే మీకు చాలా సందర్భాల్లో చెప్తున్నానండి, ఈ విషయం గురించి మాట్లాడాలంటే ఒక మహిళగా నాకు ఎక్కువ సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రాజకీయంలో ఉండి చాలామందికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు కూడా ఏదో వాళ్ళ తాలూకా ప్రచార ఆర్భాటాల గురించో లేకపోతే వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ తట్టుకోలేకనో నోటికొచ్చినట్టు మాట్లాడడం వల్ల జరిగేది ఏంటంటే వాళ్ళ మీద సింపతి వస్తుందని వాళ్ళు అనుకుంటారు, కానీ ఒక రకమైన ఏహ్య భావం అన్నది ప్రజల్లో కలిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది ఎంటైర్ ఒక్కరి వల్ల కాదు, ఎంటైర్ రాజకీయ నాయకులకే ఇంపాక్ట్ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దయచేసి నేనేమంటానంటే ఒక సభ్యతా సంస్కారం కలిగిన వ్యక్తుల గురించి మాట్లాడాలంటే మాకు కూడా మాట్లాడాలనిపిస్తుంది. అటువంటి సభ్యతా సంస్కారం లేని వాళ్ళ గురించి మేము ఎక్కువగా మాట్లాడడం. ఎట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ప్రజలు కూడా గమనించాలి, గమనిస్తున్నారు కూడా ప్రజలు కూడా. అసలు ఎవరు ఎలాగా మాట్లాడుతున్నారు, ఎవరు కనీసం మనం కూర్చొని టీవీల ముందు కూర్చొని ఇది రాజకీయ నాయకుడు పలానా మినిస్టరు, పలానా ఎమ్మెల్యే, పలానా ఎక్స్ అలా మాట్లాడుకునే పరిస్థితులు వాళ్ళు మాట్లాడే మాటలు పిల్లలు కూడా వింటున్నారంటే ఎటువంటి టైప్ ఆఫ్ మెసేజ్ మనం ఇస్తున్నాం? మన పిల్లలే కాదండి, మన పిల్లలు కూడా ఆలోచిస్తారు కదా, మనం ఏం మాట్లాడుతున్నాం, మా అమ్మ ఏం మాట్లాడుతుంది, మా నాన్న ఏం మాట్లాడుతున్నారు, అది మన పిల్లలు కూడా ఆలోచించుకునే పొజిషన్ ఉంటుంది కదా. ముందు వాళ్ళకి సమాధానం చెప్పి బయట వాళ్ళకి సమాధానం చెప్పుకోవచ్చు. నా ఉద్దేశం అయితే అదే. తమ్ముడు ఒక నిమిషం ఏమండి, నాకు వీళ్ళు సెక్యూరిటీ గన్మెన్ దేనికి? వైసీపీ హయాంలో అభివృద్ధిని పక్కన పెట్టి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. సత్తెనపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోడ్లు గుంతలమయమైనా పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం 22,000 కిలోమీటర్ల రోడ్లు వేసిందన్నారు. కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. మిగిలిన రోడ్లను కూడా పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీపం పథకం ఇచ్చినందుక, తల్లికి వందనములో ఈరోజు ఎంతమంది అంతమంది పిల్లలకి ఇచ్చినందుక రేపు ఆగస్టు 15వ తారీఖున రాష్ట్రంలో ఎక్కడైనా తిరగవచ్చు. ఆడబిడ్డలకు ఏదైతే ఉందో ఉచిత బస్సు సర్వీసును కూడా ఇస్తా ఉన్నాం. రేపు ఆగస్టు 15న అన్నదాత సుఖీభవ రేపు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెంటనే వాటిని కూడా ఇవ్వబోతా ఉన్నాం. సూపర్ 6 పథకాలన్నీ కూడా కంటిన్యూగా కంప్లీట్ గా చేస్తా ఉన్నాం. ఈ రోజు మళ్ళీ రౌడీ రాజ్యం కావాలనుకుంటున్నారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, అప్పుల పాలు చేశారు. ఈరోజు ఆ నాయకుడు పని లేకపోతే రౌడీలను, గంజాయి అమ్మే బ్యాచ్ను, హత్యలు చేసిన బ్యాచ్లను పలకరించడానికి రోడ్ల మీదకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఆ రోజు నకిలీ మద్యాన్ని చేశాడు, నకిలీ మద్యంతో ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు. ఆ రోజు ఎన్నికలకు ముందే నేను మద్యాన్ని నిషేధించి ఎన్నికలకు పోతానన్నాడు. అందుకే ప్రజలు ఇచ్చిన మాట లేడు, ఈయన మాట తప్పుతాడని 151 సీట్లు ఇస్తే 5 తీసేసి 11 సీట్లకే పరిమితం చేసినారు ఈ రోజు వాళ్ళని.
విజయవాడ ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయిన పలువురు మావోయిస్టులు భారీగా ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు మరి కాసేపట్లో వివరాలు వెల్లడించనున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. లొంగిపోయిన మావోయిస్టులో కమాండర్ కమలేష్ పై గతంలో పలు కేసులు ఉన్నాయి. సమాచారం ఇచ్చిన వారిని గతంలో రివార్డ్ ప్రకటించిన ప్రభుత్వం. నెల్లూరులో కార్గిల్ విజయ దివాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులు పాల్గొన్నారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు తాను నివాళులర్పిస్తున్నానని, దేశ సైనికుల ధైర్య సాహసాలు సడలని పట్టుదలకు ఈ రోజు చిహ్నమని వ్యాఖ్యానించారు. వారి త్యాగాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. ఎపిసోడ్ మన యాజ్ అన్ ఇండియన్ వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా మర్చిపోలేని ఒక విషయం. ఎందుకంటే చాలా ఎఫర్ట్ తీసుకొని మన ల్యాండ్ మీదకి వచ్చిన వాళ్ళని, అంటే మన కంట్రీ సోవర్నిటీ దాటుకొని మన ల్యాండ్ కబ్జా చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళని, మన సోల్జర్స్ యొక్క కరేజ్ వలన, ఎందుకంటే ఆ ఒక టెరైన్, అంటే నేను బాగా, అంటే నా ఏజ్ ఓన్లీ 32, అప్పుడు కార్గిల్ జరిగిన టైంలో ఇట్ వాస్ హార్డ్లీ అరౌండ్ 7 or 8. కానీ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, కొంత పేపర్లో, న్యూస్ పేపర్లో, అంటే అప్పుడు టీవీ అంతా అవైలబుల్ కాదు ఆ టైంలో. ఇప్పుడు కూడా గుర్తుంది, పేపర్లో ప్రతిరోజు పొద్దున చూసేవాడిని ఏమైంది అని. ఆ ఒక ఫీలింగ్ అంటే ఇప్పుడు కూడా మనం మర్చిపోలేము. ఎందుకంటే ఒక కంట్రీ కంబైన్డ్గా ఉంది, ప్రతి ఒక్కరు ఉంటే మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక టైంలో, ఒక 2-3 నెలల్లో కార్గిల్ చూసేవాడిని ప్రతిరోజు. ఎందుకంటే ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ టైం. టెరైన్ చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి. అదే కాకుండా అక్రాస్ ద వరల్డ్ కూడా చూస్తే చాలా వరకు కంట్రీస్ మనకు సపోర్ట్ లేని పరిస్థితి. ఆ ఒక పరిస్థితిలో ఎల్ఓసి క్రాస్ చేయకుండానే మన లోపల ఉన్న, అంటే ఎనిమీస్ ఇన్ హైయర్ టెరైన్ కాబట్టి ఖచ్చితంగా మనకు క్యాషువాలిటీస్ చాలా అవడానికి అవసరం ఉన్నాయి. ఆ ఒక పరిస్థితిలో కూడా ఎటువంటి సందేహాలు లేకుండా మన ఒక కంట్రీని కాపాడాలని చెప్పి చాలా మంది వాళ్ళ ప్రాణంతో కూడా చూసుకోకుండా ముందుకెళ్ళారు. దాని కాబట్టే మనకు బాగా, అంటే మన కంట్రీ విక్టోరియస్గా. ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకు స్టేషన్ పరిధిలో గంజాయిని విక్రయిస్తూ వినియోగిస్తున్న 10 మంది ముఠాను తాలూకు పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు వివరాలను తెలియజేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒంగోలు తాలూకు పోలీస్ స్టేషన్ పరిధిలో 10 మంది గంజాయి ముఠాను అరెస్టు చేసినట్టు తెలిపారు. అందులో ఒక వ్యక్తి హోం దొంగతనాలు కూడా పాల్పడుతున్నట్లు గుర్తించి అతని వద్ద నుండి 14,50,000 రూపాయలు విలువై 145 గ్రాముల బంగారం మరియు 10 మంది వద్ద నుండి 30,000 విలువ గల 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంటే ఇంక్లూడింగ్ గంజా, వార్ అగెనిస్ట్ గంజా, ఈ 4 ఆస్పెక్ట్స్లో కూడాను ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ 4 ఆస్పెక్ట్స్లోనూ డ్రైవ్ కండక్ట్ చేయటం జరుగుతూ ఉన్నది. మీ అందరికీ తెలుసు. దాంట్లో కొంత ప్రోగ్రెస్ కూడాను మేము సాధించటం జరిగింది. అయితే గంజా విషయంలో మొదటి నుంచి కూడాను గవర్నమెంట్ కూడాను వెరీ సీరియస్గా ఉంది. అట్లాగనే డీజీ గారు కూడాను మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. దీనికోసం గవర్నమెంట్ కూడాను ఈగల్ అని చెప్పేసి స్పెసిఫిక్గా మళ్ళీ గంజా నిర్మూలన కోసమే అని చెప్పేసి ఒక యూనిట్ను కూడా ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు మా ఒంగోలు సబ్ డివిజన్కి సంబంధించి 5 చైన్స్ అని అంటే ప్రతి ఒక్కటి కూడాను మనకు సోర్సు ఒరిస్సా దాకా వెళ్ళి ఆగిపోతూ ఉంది. ఒరిస్సా దగ్గర నుంచి బిగిన్ అయ్యి మనకు కన్జ్యూమర్ దాకా ఇక్కడకు వస్తూ ఉంది. ఈ ట్రాన్స్పోర్టేషన్లో మొత్తం మనకు సోర్స్ కానీ, లేదు అని అంటే పెడ్లర్ కానీ, లేదు అని అంటే ట్రాన్స్పోర్టర్ కానీ, లాస్ట్కు చివరికి వచ్చేటప్పటికి కన్జ్యూమర్. ఈ విధంగా ఇన్ని దశలను దాటుకొని కన్జ్యూమర్ చేతికి వస్తూ ఉంది. ఇదంతా ఒక చైన్. ఇలాగా ఇప్పటి వరకు 5 చైన్స్ సబ్ డివిజన్ వైపు నుంచి 5 చైన్స్ కట్ చేయటం జరిగింది. దానివల్ల మనకు ఒంగోలు టౌన్ కానీ సరౌండింగ్ ఏరియాస్లో కానీ ఇది మనకు గంజా ఇన్ఫ్లో కూడాను తగ్గిందని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోవచ్చు డిపార్ట్మెంట్ వైపు నుంచి.
అయితే ఇదే క్రమంలో మనకు ఈరోజు వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ సమాచారాన్ని సేకరించడంలో మనకు ఎస్పీ గారు ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ టీమ్స్ మన ఉమెన్ పిఎస్ సిఐ గారి సుధాకర్ సిఐ గారి ఆధ్వర్యంలో కానీ లేదంటే సబ్ డివిజను తరపు నుంచి ఏర్పాటు చేసినటువంటి ఒక 2 టీమ్స్ ఉన్నాయి, 3 టీమ్స్ ఉన్నాయి. వాటిల్లో కూడాను సాంబశివరావు, తర్వాత సుబ్రహ్మణ్యం, సందీప్ ఎస్ఐస్ ఈ టీమ్స్. గోవా గవర్నర్ గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా ఆ రాష్ట్రానికి బయలుదేరారు. విజయనగరంలోని తన నివాసం వద్ద పోలీస్, నేవీ అధికారులు తొలుత ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన గోవాకు బయలుదేరారు. రేపు ఉదయం 11 గంటలకు గోవా రాజ్భవన్ లో గవర్నర్ గా అశోక్ గజపతిరాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ ఎంపీలు హాజరయ్యే అవకాశం ఉంది. గోవా గవర్నర్ గా రేపు అశోక్ గజపతిరాజు బాధ్యతలు రేపు ఉదయం గోవా గవర్నర్ బంగ్లా దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారం. రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం. అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారాన్ని హాజరు కానున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, కొండవల్లి శ్రీనివాస్, పలువురు టీడీపీ ఎంపీలు. వాడరేవు సముద్ర తీరంలో 3 యువకులు శుక్రవారం మధ్యాహ్నం అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోతుండగా డ్రోన్ సహాయంతో వారిని గుర్తించిన చీరాల రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ వెంటనే ఆ ప్రదేశంలో విధులు నిర్వహిస్తూ పోలీసు సిబ్బందిని, గజ ఈతగాళ్లను అప్రమత్తంగా చేసి వారి ప్రాణాలను కాపాడారు. యువకుల ప్రాణాలను కాపాడిన ఎస్ఐ చంద్రశేఖర్, పోలీసు సిబ్బంది, గజ ఈతగాళ్లను జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించారు. తిరుపతి నగరంలో డిఆర్ మాల్ రోడ్ వద్ద గాంధీపురం సమీపంలో ఓ శివాలయంలో శివలింగానికి కళ్ళు ఏర్పడిన అద్భుతం చోటు చేసుకుంది. ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్న సమయంలో ఈ ఘటన సంభవించినట్లు ప్రత్యక్ష సాక్ష్యాలు చెబుతున్నారు. శివలింగంపై హఠాత్తుగా కళ్ళు ఏర్పడిన దృశ్యం చూసిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయం స్థానికంగా విస్తరించడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయానికి చేరుకుంటున్నారు. తిరుపతిలోని గాంధీనగర్లో ఉన్న రామలింగేశ్వర ఆలయంలో శివలింగంపై కళ్ళ ఆకారం కనిపించిందని ప్రచారం జరుగుతుండటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ శివనామస్మరణతో మార్మోగింది. శివుడు కళ్ళు తెరిచాడన్న విశ్వాసంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యం చూసిన తమ జన్మ ధన్యమైందని పలువురు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు వరద నీరు ఉధృతంగా వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుంది. ఏలూరు జిల్లా పోలవరం స్పిల్ వే వద్ద గోదావరి నిండుకుండలా మారింది. గోదావరి నీటి మట్టం కూడా అనూహ్యంగా పెరిగింది. దీంతో పోలవరం ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీటిని స్పిల్ వే ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. డ్రోన్తో చిత్రీకరించిన పోలవరం తాజా విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వరద నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో ప్రాజెక్టు వద్ద అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రానున్న 5 రోజులు వర్ష సూచన ఉండడంతో పోలవరం దిగువ ప్రాంతాలలో అప్రమత్తంగా ఉన్నారు. కర్నూలులో మంత్రి టీజీ భరత్ ఇలాకాల్లో వైఎస్ఆర్పీసీకి కీలక విజయం సాధించారు. వైఎస్ఆర్పీకి మరోసారి స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి తెలిపారు. మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతో పోటీ నుండి విరమించిందని విమర్శించారు. మేయర్ బివై రామయ్య విజయానంతరం స్వీట్లు పంచుకున్నారు. మూలుగు గోవిందరావుపేట మండలంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి గుండ్లవాగు ప్రాజెక్టు మత్తడి పోస్తోంది. ప్రాజెక్టు మత్తడి పోయడంతో రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాగులు, వంకలు మత్తడి వస్తుండటంతో ప్రజలు ఎవరు అక్కడికి వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లక్నవరం చెరువు 27 ఫీట్లు చేరిన వరద నీరు, రామప్ప చెరువుకు 28 ఫీట్లు చేరిన వరద నీరు. నంద్యాల జిల్లాలో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో 20 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత, రాత్రి నుండి తీవ్ర వాంతులు, విరోచనాలతో అల్లాడుతున్న విద్యార్థులు. ప్రాణం సిహెచ్సిలో విద్యార్థులకు చికిత్స అందిస్తున్న సిబ్బంది ఫుడ్ పాయిజన్ కు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఏమైంది ప్రాబ్లం? కడుపు నొప్పి. ఏం తిన్నారు పొద్దున? ఇడ్లీ చట్నీ. తిన్నాళ్ళ నుంచా? నిన్నేం తిన్నారు? సాంబార్, మజ్జిగ, అన్నం.
నిన్న నుంచే నెల్లూరులో నూతనంగా ప్రారంభమైన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యాంకర్ అనసూయ పాల్గొని సందడి చేశారు. ఆమె రాకతో అభిమానులు భారీగా మాల్ వద్దకు చేరుకుని ఉత్సాహం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలోని నటుడు బుల్లిరాజు కూడా పాల్గొన్నాడు. అనసూయ అభిమానులతో మాట్లాడి ఫోటోలు దిగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎందుకంటే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, I was trying so many ఎన్ని చీరలు ట్రై చేశానంటే అన్నీ కావాలనిపించింది. ఇప్పుడు నేను ట్రై చేసిన చీర నాకు ఆడపిల్ల కట్టగా ఇచ్చారనమాట లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆల్వేస్ ఫీల్ సో హ్యాపీ టు బి నెల్లూరు వింజమూరులో మండల కేంద్రంలో గృహశాఖ మంత్రి కొలుసు పార్థసారథి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. వింజమూరు ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో కలిసి యాదవపాలెంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజల కోసం మరిన్ని పథకాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి కానివ్వండి, పరిపాలన కానివ్వండి, అన్నీ కూడా సమాంతరంగా వెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంతో ఉంటారనే లక్ష్యంతో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద 10 లక్షల కోట్ల అప్పుల తట్టని పెట్టినా కూడా ఆయనకున్న విజన్తో కానివ్వండి, ఆయనకున్న అనుభవంతో కానివ్వండి, ఈ రాష్ట్రాన్ని పట్టాలెక్కించి మరి ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి మీకు మనం చేస్తామని. మరి దాదాపు 34,000 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానివ్వండి, 10,091 కోట్ల రూపాయలతో తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, దాదాపు 3,000 కోట్లతో దీపం 2 పథకం కానివ్వండి, మరి ఇంకొక 2-3 రోజుల్లో, ఒక వారం 10 రోజుల్లో అన్నకి మన అన్నదాత సుఖీభావ కార్యక్రమం ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా మరి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు మహిళలకి ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. అన్న క్యాంటీన్ కూడా మరి శాసనసభ్యులు సురేష్ గారి ప్రయత్నంతో ఈ వింజమూరులోనే అన్న క్యాంటీన్ కూడా నెలకొల్పబోతా ఉన్నాం అని చెప్పేసి మనం చేస్తాం. దీనికి తోడు మరి రోడ్లు కార్యక్రమం కానివ్వండి, రోడ్లు గత ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ప్రజలందరూ కూడా స్పష్టంగా అనుభవిస్తున్నారని చెప్పేసి నేను మనం చేస్తాను. దాదాపు 10-15 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పటికే మరి సీసీ రోడ్లు మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అందరికీ కూడా గుర్తుంటుంది. వైసీపీ సర్పంచులు కూడా ఇంట్లోకి వెళ్ళి బాధపడే పరిస్థితులు. ఎందుకంటే పంచాయతీలో ఉన్న ప్రతి రూపాయిని కూడా ఆనాటి ప్రభుత్వం వారికి తెలియకోకుండా, పంచాయతీ ప్రెసిడెంట్కి ఆ బోర్డు ఏదైతే ఉంటుందో వాళ్ళకి తెలియకోకుండా లాగేసుకున్న పరిస్థితుల నుంచి ఈరోజు ప్రతి పైసా మీద, పంచాయతీకి సంబంధించిన ప్రతి పైసా కూడా పంచాయతీల హక్కు అని చెప్పేసి మరి 13,000 మన గ్రామాల్లో మన గ్రామ సభలు నిర్వహించి 4,500 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేసే కార్యక్రమం చేశాం. సంక్షేమ వసతి గృహంలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం, వసతుల కల్పన, ఆరోగ్యం, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు సింగరాయకొండ బాలర వసతి గృహంలో ప్రమాదవశాత్తు గాయపడి ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 8వ తరగతి విద్యార్థి ఎస్ ఆంజనేయులు ఈ నెల 21న గిద్దలూరు కళాశాల బాలర వసతి గృహంలో పాముకాటుకు గురై చికిత్స పొందుతున్న మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థి శివకుమార్ను శనివారం ఉదయం ఆయన పరామర్శించారు. వీరి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదమేమీ లేదని వైద్యులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ వీరికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించడం జరిగిందన్నారు. ఈ 2 సంఘటనలు జరిగిన వెంటనే సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తక్షణం స్పందించి వీరికి మెరుగైన వైద్య సేవలు అందేలా జీవీహెచ్లో నేర్పించడం జరిగిందన్నారు. ప్రమాదవశాత్తు బర్న్స్ అయినందున హాస్పిటల్ రాత్రి మా స్టాఫ్ అడ్మిట్ చేశారు. 10% బర్ను, ప్రమాదం లేదు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వేస్ట్తో చలిమంట వేసుకున్నారు, తట్టుకొని మంటలో పడారని చెప్తున్నారు. ఏదైనా కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకొని హాస్పిటల్ సిబ్బంది మీద కూడా నేను చర్యలు తీసుకుంటా ఉన్నాను. ఇక్కడ వెంటనే స్పందించి వైద్య సేవలు అందిస్తున్నారు.
అదేవిధంగా ఇంకొక అబ్బాయి గిద్దలూరు నుంచి కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. వారిద్దరిని కూడా పరామర్శించడం జరిగింది. ఇద్దరు కూడా బాగున్నారు. సిబ్బంది స్పందించిన తీరు, వైద్య శాఖ అధికారులు, డాక్టర్ల యొక్క చికిత్స చేసే విధానం కూడా సంతృప్తి వ్యక్తపరిచారు. ఏదేమైనప్పటికీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల సంక్షేమం, వసతులు మెరుగుపరచడం, ఆరోగ్యం వీటన్నిటి మీద చాలా ప్రత్యేకమైన దృష్టి సాధించాం. మంచి రిజల్ట్ కూడా వచ్చారు. అప్పుడు ఎన్నడూ లేని విధంగా 10th ఇంటర్లో హాస్టల్ పిల్లలు కూడా మంచి ర్యాంక్ వచ్చిన కూడా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వాళ్ళకి సన్మానించి ఒక క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఎప్పటి నుంచే ట్యూటర్స్ని పెట్టి 100% రిజల్ట్ బాగా చదివే పిల్లలు కార్పొరేట్ దీటికి వచ్చేదాకా చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు కూడా నిత్యం పర్యవేక్షణ జరుగుతున్నాం. ఎక్కడా కూడా మా అధికారుల దృష్టి మరల్చకుండా ఇలాంటి జరుగుతున్నాయి. వీలంత ఎక్కువగా చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కూడా చర్యలు తీసుకుంటాం. మాట్లాడినాడు ఒక పేపర్లో ఎక్కడెక్కడో పాత ఫోటోలు తీసుకొచ్చారు. నేను వాళ్ళు ఒకటి అడుగుతున్నా, 13 నెలల్లో 300 కోట్ల రూపాయలని సంక్షేమానికి క్యాపెక్స్ కింద మేము ఖర్చు పెట్టడం జరిగింది. 100 కోట్లతోటి కొత్త భవనాలు మంజూరు చేసాం. మీ 5 ఏళ్లలో ఒక బిల్డింగ్ కూడా మీరు ఇవ్వాల. అదేవిధంగా 58 కోట్లు పెట్టి పోలవరం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో పోలవరం నిండుకుండలా తలపిస్తోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 1,13,430 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. నీటి మట్టం పెరగడంతో అధికారులు భారీగా నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో భారీగా నీరు చేరడంతో అధికారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉద్రిక్తత నానాటికి పెరుగుతోంది. మహారాష్ట్రలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, భారీగా వరద నీరు గోదావరిలో చేరి ఉద్రిక్తతతో ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెరుగుతున్న వరద ఉద్రిక్తతకి నగరంలో పలు ఘాట్ల వద్ద పుణ్యస్థానాలకు గాని, ఈతకు గాని నదిలోకి దిగవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథన్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్కు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథన్ రెడ్డితో ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. మిథన్ రెడ్డిని కలిసేందుకు ఆయన భార్య లక్ష్మీ దివ్య, కుమారుడు జస్విన్ రెడ్డిలు వారి లాయర్తో కలిసి రాజమండ్రి జైలు వద్దకు వెళ్లారు. అక్కడ అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసి జైల్లోకి వెళ్లిన లక్ష్మీ దివ్య, జస్విన్ రెడ్డిలు మిథన్ రెడ్డిని కలిశారు. ఇక మిథన్ రెడ్డితో ఇటీవల ఆయన తండ్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ మార్కాని భారత్, మాజీ మంత్రి తానేటి వనిత ములాఖత్ అయిన సంగతి తెలిసిందే. ఆరోగ్య ప్రదాత అయిన శ్రీకాకుళం అరసపల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఈవో KNVDB ప్రసాద్ స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అనిశెట్టి మండపంలో వేదాశీర్వచనం ప్రసాదాలు, స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదిత్యుని దయ వల్ల ఏడాది పాలన విజయవంతం పూర్తయిందన్నారు. ఇచ్చిన హామీలకు నిలబెట్టుకుంటూ ప్రజల మన్ననలకు పొందగలిగామని చెప్పారు. స్వామివారి కృపతో మరింత మెరుగైన పాలన అందిస్తామని అన్నారు. ఆలయాలకి ఆదేశాలు ఇచ్చాను. ఈ ఒక్క సంవత్సరంలో దానికి అయ్యే ఖర్చు 772 కోట్ల రూపాయలు దేవాదాయ శాఖ ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమంలో ముందుకు వెళ్తుంది అని చెప్పి ఈ రాష్ట్రంలో మీకు తెలియజేస్తాను. 5,523 ధూపదీప నైవేద్యాలకి ఇవాళ మేము 10,000 రూపాయల లెక్కన మేము ఇస్తూ వస్తుంటే దానికి అయ్యే ఖర్చు 66,27,00,000 రూపాయలు అవుతుంది. ఇవాళ శ్రీకాకుళం జిల్లాతో పాటు శ్రీకాకుళం నియోజకవర్గాన్ని ఇవాళ మీకు ముందు చెప్పాలి. దాదాపుగా ధూపదీప నైవేద్యాల్లో ఇప్పుడు కొత్తగా ఇచ్చినవి 5, ఇంకా మన పునర్నిర్మాణ కార్యక్రమాల్లో 3 ఉన్నాయి. 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. వీటన్నిటికి కూడా నిధులు తయారు చేశాము. శాసనసభ్యుల్ని కోరుతున్నాం, దీన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి దేవాదాయ శాఖ మీకు తోడుగా ఉంటుంది. మీకు ఇంకేం కార్యక్రమాలు ఉన్నా ఆధ్యాత్మిక పరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది.
సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.